మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పంచరాయి తండాలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా బురదమయమైంది. ఈ మధ్య కాలంలో పంచరాయి తండా నుండి లిఫ్ట్ ఇరిగేషన్ వరకు వేసిన రోడ్లు బురదమయమై వ్యవసాయ బావుల వద్దకు పనుల నిమిత్తం వెళ్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు లచ్చిరాం తెలిపారు. గ్రామస్తులు రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే రోడ్డు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాఫ్లు, హర్నా, పూనం, ఈరియా, చందు, రామారావు, భీమ్జా, మోహన్, నరేష్ పాల్గొన్నారు. ఏమైనా ప్రజలారా, ఇది రోడ్డు, ఈ రోడ్డు లిఫ్ట్ రోడ్డు పంచరాయి తండకి ప్రధానమైన వ్యవసాయాన్ని చేయడానికి కోసం ప్రత్యేకంగా రోడ్డు శాంక్షన్ అయింది. గతంలో అందరూ కూడా మంచిగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోడ్డు శాంక్షన్ అయిన పేరుతోని ఈ సైడ్ ఉన్న మట్టి మొత్తం ఇటు వేసి దీన్ని బురద కాలువ లెక్క చేసారు. దీంట్లో వికలాంగులు మరి అట్నే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మొత్తం కూడా వీళ్ళందరూ పోవాల్సిన బాధ్యత ఉన్నది. గతంలో ఒక ఎద్దు కాలు ఇరిగింది, మొన్న ముస్లాంకి కాలు ఇరిగింది. అంటే పరిస్థితి ఘోరమైన పరిస్థితి. దీని కారణం మొత్తం కూడా ఎంకరెడ్డి కాంటాక్టు దీన్ని చేస్తానని మధ్యలో ఆపిండు. ఏందే అంటే బిల్లు కట్టలేదు, నాకు శాంక్షన్ కాలేదు అని అంటాను. మరి శాంక్షన్ కానిప్పుడు బిల్లు కానిప్పుడు దీన్ని ఎందుకు ముట్టుకున్నాడు, దీని మధ్యలో ఎందుకు ఆపిండు? గతంలో కూడా ఈ బాల్ తండ కావచ్చు, మిగతా తండలలో కూడా ఈ ఎంకరెడ్డి చాలా వర్కులు చేసిండు. ఇట్నే రోడ్లు కూడా స్థితి బాగాలేదు. తన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఇంకో ఎవరికైనా ఇచ్చి తక్షణం ఈ రోడ్డుని శాంక్షన్ చేయాలి అని చెప్పేసి పంచాయతీ తండ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా తక్షణమే దీన్ని స్పందించాలి. అధికారులు కానీ మరి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. దీన్ని తక్షణమే పనిచేయాలి. అయ్యా దొరగారు వెంకరెడ్డి గారు, మీకు దండం పెడతా, నాకు మోకాలు లేవు. అసలు ఎంత తొందర చేస్తేనే రోడ్డు పని చూడండి. కొద్దిగా ఒకరు చంపదంటే రోజు రేపు వారం అంటారు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక్కడ మీరు ఏం చేస్తారో ఏం చేసి తక్షణమే వారం రోజుల్లో వచ్చే రోడ్డు వేసేట్టు చూడండి. కొద్దిగా మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. ఆయన కూడా వచ్చిన తర్వాత యాడ్ చేస్తున్నారు. అన్ని పేపర్